ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని కృపను బట్టి బాగున్నారు కదా? దేవుడు మనకు మరొక నూతన ఉదయాన్ని ఇచ్చి నూతన వాగ్దానంతో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. గుండెల నిండా కలవరంతో భయముతో ఉన్న నీతో దేవుడు మాట్లాడబోతున్నారు. మనిషి మాత్రులు ఎన్ని మాటలు మాట్లాడినా అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అయితే దేవుడు ఒక్క మాట మాట్లాడితే ఆ మాట అద్భుతాలు చేస్తుంది, పరిస్థితులను మార్చివేస్తుంది, జీవితాలను మార్చివేస్తుంది. మీరు నమ్మకంతో దాన్ని రిసీవ్ చేసుకుంటే ఆ వాక్కు మీ జీవితాలను, మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నింటినీ మార్చివేస్తుంది. కాబట్టి ఈరోజు నిజమైన బోధకుడా నాతో మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ మాట కోసం ఎదురు చూస్తున్నానయ్యా అని ప్రార్థనాపూర్వకంగా మాటలు వినండి. దేవుడు తప్పక మీతో మాట్లాడతారు. మీ జీవితాలను మార్చడానికే ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా మీలో ఎంతోమంది మీ ప్రార్థన విన్నపంలో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మీలో ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే తప్పకుండా మీ ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. నాతో పాటు మా ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి. దేవుడు మన ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చబోతున్నాడని నమ్ముతున్నాను. మీరు కూడా విశ్వసించండి. గొప్ప మార్పును చూడబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు మౌనంగా రోధిస్తున్నారు కదా. నా జీవిత ప్రయాణంలో ఈ మార్గం అంతటిలో నేను ఒంటరిగా నేను ప్రయాణిస్తున్నాను అని. అయితే నీ మార్గంలో నువ్వు ఒంటరిగా వెళ్ళడం లేదు. నీ జీవిత ప్రయాణంలో దేవుడు నీతో పాటు వస్తున్నాడు. ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు. నీ మార్గ మధ్యలో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగిస్తూ ఆయన నీకు ముందుగా వెళ్తున్నాడు. భయపడద్దు. ఇంతవరకు ఎంతగానో కలవరపడ్డారేమో కానీ సృష్టికర్తే నీకు తోడుగా ఉండి నీ మార్గం అంతటిలో, అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏమి చేస్తున్నారో, ఏ ప్రయాణంలో ఉన్నారో, ఏ ప్రయత్నంలో ఉన్నారో, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. అందుకే దేవుడు నీకు తెలియజేస్తున్నారు, భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీతో ఉన్నానని. చూడండి, ఆనాడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఒంటరిని అనుకుంటున్నాడు. నేను చిన్నవాడును, నేను బాలుడను, ఇంతమంది నేను ఎలా నడిపిస్తాను? నాకు శక్తి చాలదు నడిపించడానికి, నాకు బలం చాలదు నడిపించడానికి, నేను వెళ్ళలేను, నేను నడిపించలేను, నేను ముందుకు సాగలేను అనుకుంటుంటే భయపడుతూ ఉన్నా, కృంగిపోతూ ఉన్నా యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరిగా వెళ్తున్నాను అనుకుంటున్నావా యెహోషువ? లేదు లేదు, నీ మార్గం అంతటిలో నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వెక్కడికి వెళ్తున్నా నీకు కూడా ఉన్నాను. నేను నీ ముందుగా నేను నడుస్తున్నాను. నేను నిన్ను నడిపిస్తాను. నీ ప్రతి అడుగులో నేను అడుగు వేసుకుంటూ నేను తీసుకువెళ్తున్నాను. నీ అడుగు తప్పిపోకుండా నేను నడిపిస్తాను. నడు, భయపడకు, ధైర్యంగా ఉండు. నేను మోషేకి ఏ విధంగా తోడై ఉన్నానో ఆ విధంగా నేను నీకు కూడా తోడై ఉంటాను, నిన్ను కూడా నడిపిస్తాను, భయపడొద్దు అని ఆనాడు దేవుడు యెహోషువతో మాట్లాడి యెహోషువను నడిపించాడు. దేవుని మాట వినేంత వరకు, ఆయన వాగ్దానం ఇచ్చేంత వరకు కూడా యెహోషువ భయపడుతూనే ఉన్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో, దేవుని వాక్కును నమ్మాడు, ఆయన మాటను నమ్మి రిసీవ్ చేసుకున్నాడు. తండ్రి, మీరు నాతో వస్తే, మీరు నాకు తోడుగా ఉంటే నేను భయపడినయ్యా, ఎవరున్నా ఎవరు లేకపోయినా మీరు నాకు తోడుగా ఉంటే చాలని ధైర్యంగా ముందుకు కొనసాగాడు.
పిరికివాడని అనుకుంటున్న, పనికిరాని వాడిని అనుకుంటున్న యెహోషువకు దేవుడు అన్ని లక్షల మందిని నడిపించే శక్తినిచ్చాడు, ధైర్యాన్నిచ్చాడు. ఈరోజు అదే వాగ్దానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నారు, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఇంతవరకు ఒకవేళ నీవు అనేక విషయాలకు భయపడుతున్నావేమో, నేను ఎలా వెళ్ళగలను, నేను ఎలా చేయగలనని ఆందోళన పడుతున్నావేమో, అపవాదైన సాతాను నిన్ను భయపెడుతూ ఉన్నాడేమో. అయితే నీవు ఒంటరివి కాదు. నీ ఆత్మీయ జీవితంలో దేవునికి తోడుగా ఉంటాడు. నీ ప్రతి పరిస్థితిలో నువ్వు ఒంటరిగా లేవో, నీతో కూడా నీ దేవుడు ఉన్నాడు. నీ జీవిత ప్రయాణంలో, నీ ప్రతి సిచ్యువేషన్లో, నీ ప్రతి సమస్యలో, ప్రతి స్థలంలో, నీకు ఎదురవుతున్న ప్రతి ఆటుపోట్లలో నీవు ఒంటరిగా వాటిని ఎదుర్కోవట్లేదు. ఆయన నీతో పాటు ఉన్నాడు. నీవు వెళ్ళే ప్రతి స్థలంలోనికి నీతో పాటు ఆయన వస్తున్నాడు. ఆయన నీతో ఉంటాడు, నీతో నడుస్తాడు. నీవెక్కడికి వెళ్తున్నా ఆయన నీతో వస్తున్నాడు. కాబట్టి నీ భయముని విడిచిపెట్టి నీ ఆత్మనేత్రాలతో ఆయనను చూడు. నీకు కనిపించని ప్రమాదాల నుండి, నీకు తెలియని పరిస్థితుల నుండి కూడా ఆయన నీకు ముందుగా నడిచి నిన్ను తప్పిస్తున్నాడు. అందుకే నీ భారాన్ని ఒంటరిగా మోయడానికి ప్రయత్నించొద్దు. నీ భారాలను, నీ భయాలను, నీ ఆందోళనలన్నీ ప్రభు చేతుల్లో పెట్టి ముందుకు నడు. నీకు ఎదురవుతున్న నీ మార్గంలో నీకు కనిపిస్తున్న ప్రతి భయము కూడా నిజం కాదు. అది సాతాను వేసే అగ్ని బాణం. సాతాను నీకు ఎన్నో అబద్ధాలు చెప్పి ఎంతగానో నేను భయపెడుతున్నాడు. లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నిద్రలో, కలల్లో కూడా నేను భయపెడుతున్నాడేమో. అయితే అవన్నీ కూడా నిజం కాదు. నిన్ను భయపెట్టడానికి సాతాను అగ్ని బాణాలు వేస్తున్నాడు. అయితే సాతాను నీకు మరుగు చేస్తుంది. నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడు. ఆయన నీవు నడిచే ప్రతి మార్గంలో నీతో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. సాతాను అది నీకు తెలియకుండా, దేవుని నడిపింపు నీవు చూడకుండా నిన్ను మభ్యపెడుతున్నాడు. నీ మార్గంలన్నీ మూసుకుపోయాయి, నువ్వు వెళ్ళలేవు, నీకు అవ్వదు అని నీతో సాతాను చెప్తున్నదంతా కూడా అబద్ధమే. ఎందుకంటే దేవుడు నీ మార్గంలో తెరిచి నిన్ను ముందుకు నడిపించడానికి ఆయన నీతో ఉన్నాడు. నీ మూయబడిన మార్గములన్నీ తెరుచుకుంటూ నిన్ను ముందుకు తీసుకువెళ్తాడు. కాబట్టి నీ ఎదుటిన్న పరిస్థితులను నమ్మొద్దు, దేవుని నమ్మండి. మీ ఎదుటిన్న పరిస్థితులను చూడొద్దు, నిన్ను నడిపిస్తున్న దేవుని చూడండి. నీ మార్గంలో నీకు తోడుగా ఉన్న సృష్టికర్త అయిన దేవుని చూడండి. ఆయన ప్రేమలో మార్పు రాదు, ఆయన కృపలో మార్పు రాదు, ఆయన కనికరములో మార్పు రాదు. ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టాడు ఆయన. నీవు చనిపోయేంత వరకు, నీ చివరి ఊపిరి దాకా నీతో ఉండి నడిపిస్తాడు. ఈ మధ్యలో ఎంతోమంది నీ దగ్గరికి వస్తారు, ఎంతోమంది విడిచి వెళ్ళిపోతారు. ఆయన మాత్రం ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టాడు. ఎంతోమంది ఎదురవుతారు, ఎంతోమంది దాటిపోతారు, వెళ్ళిపోతారు. ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరో నీతో మరణము వరకు, వచ్చేదెవరో నీతో మరణము వరకు, ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము నీకు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. లోకాన కాదేది శాశ్వతం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. అయ్యా, మేము ఒంటరిగా ఉన్నామని, మేము భయపడుతూ ఉన్నామని, కలవరంతో ఉన్నామని ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చారు. నేను నీ తోడుగా ఉన్నాను,
నీకు ముందుగా నేనుండి నిన్ను నడిపిస్తున్నాను. ఎంతమంది విడిచినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోను. ఎవ్వరు నిన్ను కాదన్నా నేను నిన్ను కాదన్ను. ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు నీకు ముందుగా నేను నడుస్తాను, నీ మార్గము సరళం చేస్తూ వెళ్తాను. కాబట్టి భయపడుతున్న వాగ్దానం చేశారు తండ్రి. ఎంత ప్రేమయ్యా మేమంటే నీకు. ఇంతగా ప్రేమించేవారు ఈ లోకంలో మాకెవరున్నారయ్యా? మమ్మల్ని గూర్చి ఇంతగా శ్రద్ధ తీసుకొని కష్టమైన, నష్టమైన, వ్యాధైన, ఆర్థిక బంధకాలైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నా, మానసికంగా కృంగిపోతూ ఉన్నా, ఏ పరిస్థితి అయినా మమ్మల్ని విడవకుండా మాతో ఉండేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరయ్యా. మీరొక్కరే నిత్యము మాతో ఉండే గొప్ప తండ్రివి. తండ్రి, ఈరోజు మా ఆత్మీయ కుటుంబంలో ఎంతమంది నేను ఒంటరిగా వెళ్తున్నాను, నా చుట్టూ అందరూ ఉన్నారు కానీ ఎవరు నాతో లేరు, నేను ఒంటరిని అనుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని ఈరోజు నీ గాయపడిన చేతులు పెడుతున్నాను. నీవు తోడుగున్న విషయాన్ని వారు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి కనబడి మాట్లాడండి. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డల సమస్యలు, శోధనలో ఉండి వారి సమస్యలను తెలియజేస్తున్నారు. ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పు నీ చేతులు పెడుతున్నాను. కుటుంబ రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో అద్భుతకరమైన రక్షణ కార్యములు జరుగునుగాక. పాపం నుండి, శాపం నుండి, వ్యసనాల నుండి యేసునామములో విడుదల కలుగునుగాక. ఆర్థిక బంధకాల నుండి విడుదల ప్రకటిస్తున్నాను. అప్పు బాధల నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, యేసునామములో స్వస్థత కలుగునుగాక. ఎంతమంది మంచంపై ఉన్నారో, ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారో, పరిశుద్ధాత్ముడా చేపట్టి లేవనెత్తి అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. అయ్యా, ఎంతోమంది కోర్టు కేసెస్లో నలిగిపోతున్నారు, చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారయ్యా. అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. పొలం సమస్యలతో, ఇంటి సమస్యలతో, కుటుంబ కలతలతో ఎంతమంది నలిగిపోతున్నారయ్యా. నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది ల్యాండ్స్ కోల్పోయి ఉన్నారు, గృహాలు కోల్పోయి ఉన్నారు, స్వంత వారిని కోల్పోయి ఉన్నారు, ధనాన్ని పోగొట్టుకుని ఉన్నారు, మనశ్శాంతిని పోగొట్టుకుని ఉన్నారు, నిందల అవమానాలతో నలిగిపోతున్నారు. అయ్యా, వారు ఏది పోగొట్టుకుని ఉన్నా తండ్రి తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు మీరు దయచేస్తున్నందుకు వందనాలు. చదువుకున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. రిజల్ట్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ దయచేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ సమస్యలన్నింటినీ విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. చక్కటి ఉద్యోగాలు దయచేస్తున్నందుకు వందనాలు. వ్యాపారాలను అభివృద్ధి చేయండి, వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి అయ్యా. చేతి వృత్తులను దీవించండి తండ్రి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. గర్భఫలం కొరకు ఎంతమంది ఏడుస్తున్నారో ప్రతి కుమార్తె గర్భమును తాకండి పరిశుద్ధాత్ముడా. నీ కృపతో అద్భుత కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. అనేక సంవత్సరాలుగా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వారి కన్నీటిని తుడిచి ఆశ్చర్యకరంగా వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. సొంత గృహాలు లేని బిడ్డల్ని చేతులు పెడుతున్నానయ్యా. అద్దె గృహాల్లో ఉండాల్సిన అవసరం లేకుండా సొంత గృహాలు మీరు దయచేస్తున్నందుకు వందనాలు. మధ్యలో ఆగిపోయిన గృహాలను తిరిగి ప్రారంభించి ముగిస్తున్నందుకు వందనాలు. ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసిన బిడ్డలంతా నేను చేతులు పెడుతున్నాను తండ్రి. వారికి తోడుగా ఉండి నడిపించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమని ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడుగా నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు ఒంటరి కాదు, ప్రభు మీతో ఉన్నారు. ఆయన అదృశ్య రూపంలో మిమ్మల్ని నడిపిస్తున్నారు. ధైర్యం తెచ్చుకోండి, ఈ వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరి వాగ్దానం నా కొరకైనా కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.